హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా టిక్కీస్. ఇప్పుడు ఆలూ టిక్కీస్ అనేవి వినుంటారు, ఇది బనానా టిక్కీస్. చేసుకోవడం కూడా చాలా సింపుల్, సేమ్ ఆలూ టిక్కీస్ లాగానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడు చేసేవారంట. వాళ్ళు దీన్ని లంచ్ ఆర్ స్నాక్లో తినేవారంట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆలూ టిక్కీస్ని ఎలా చేయాలో చూద్దాం. ఇలా పచ్చి అరటికాయలను తీసుకొని వాటిని ఇలా 3 to 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులోకి వాటర్ పోసుకొని ఇలా ముక్కల్ని వేసుకోవాలి. అవి ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇలా గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు, లేదు అంటే కుక్కర్లో పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని తీసుకోవచ్చు. ఇందులో మనం సాల్ట్ ఏం వేయలేదు, జస్ట్ వాటర్లో మనం ఓన్లీ బాయిల్ చేసుకొని తీసుకుంటున్నాం అంతే. అవి బాయిల్ అయిపోయిన తర్వాత వాటిని సైడ్కి తీసేసుకొని వాటి పైన ఉన్న తొక్కుల్ని చేసుకోవాలి. అన్ని బనానా ముక్కలకి పైన తొక్కు తీసేసుకొని వాటన్నిటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ ముక్కలన్నిటిని బాగా స్మాష్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ఒక చిన్న కప్పు బియ్యపిండి అనేది వేసుకోవాలి. అలానే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏం పోయక్కర్లేదు. బనానా అనేది చెమ్మగానే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది చపాతీ పిండిలాగా ఉండనేది వచ్చేస్తుంది. ఇలా చపాతీ పిండిలాగా ఉండ చేసుకోవాలి, చేతికి అంటకుండా. తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని వాటిని ఇలా అప్పచ్చుల్లాగా చేసుకోవాలి. ఇలా అన్ని అప్పచ్చుల్లాగా చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకొని ఈ అప్పచ్చులు అనేవి రెండు పక్కల గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే డీప్ ఫ్రై కాకుండా ప్యాన్ మీద అయినా 2 సైడ్స్న వాటిని కాల్చుకొని తినొచ్చు. అండ్ ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో చేసుకున్నా బాగుంటుంది. ఇంకా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 సైడ్స్న ఫ్రై చేసుకొని సైడ్కి తీసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఎమ్మీ బనానా టిక్కీస్ రెడీ. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంతకీ మీకు ఈ రెసిపీ కనుక తెలిస్తే కమెంట్లో చెప్పండి. అండ్ ఇది టమాటో కెచప్తోనూ బాగుంటుంది అండ్ అన్నంలో తినడానికి కూడా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.